services to the people. With that, I request Honorable MLA Garu to message with us. ఎందుకంటే Ellaredi constituency is a massive constituency కాబట్టి there is lot of coordination that is needed and I assure you తర్వాత కలిసి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు you can tell about major 2 to 3 activities. అన్ని వాడవాడన్నా సీసీ వాళ్ళు డ్రైనేజ్ కొద్దిగా జరగండి అబ్బా వెయిటింగ్ ఇట్లే ఉంటుంది సార్ పబ్లిక్ వెయిటింగ్ ఇప్పుడు మన ప్రత్యేకంగా పేద ప్రాంతం ఈ కాన్స్టిట్యూన్సీలో ముఖ్యంగా మన సమస్యలు చాలా ఉన్నాయి. మన సమస్యల్లో హౌసింగ్ ఇళ్ల సమస్య విపరీతంగా ఉంది. దాన్ని కూడా పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా డిస్కస్ చేసి ఎన్ని హౌసింగ్ శాంక్షన్స్ అని హౌసింగ్స్ కూడా ఇమీడియట్గా బడ్జెట్ పెట్టడం జరిగింది. తర్వాత రోడ్డు ఆర్ఎండ్బి పంచాయతీరాజ్లో రోడ్ ఆర్ఎండ్బి వ్యవస్థలో కూడా చాలా తండాలు కుగ్రామాల్లో రోడ్లు లేవు. నేను ఎన్నికలు వెళ్ళినప్పుడు చాలా ప్రాంతాల్లో రోడ్ల సమస్య కూడా కావాలని అభివృద్ధి జరిగింది. తర్వాత కొందరు నాయకులు కొందరు అధికారులు కూడా కొంత ఫ్రాడ్ చేసి స్కామ్లు చేస్తున్నారు ఈ కాన్స్టిట్యూన్సీలో. అది కూడా గుర్తించడం జరిగింది. నేను ఎమ్మెల్యే ఉన్న కాలంలో ఏ పేదవాడి దగ్గర కూడా ఎవరు కూడా ₹1 లంచం తీసుకున్నా కానీ సీరియస్ యాక్షన్స్ తీసుకుంటారని చెప్పి కూడా మరి కరెక్ట్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఎల్ఆర్డి నియోజకవర్గంలో ప్రతి పొలం గవర్నమెంట్ నుంచి కూడా పేదవాడికి అందాలి. ఎటువంటి ఉన్నాయిజం కానీ ఏ లీడర్ కానీ ఎంత పెద్ద నాయకుడైనా సరే కానీ తప్పకుండా పోలీస్ వ్యవస్థ కూడా చెప్పడం జరిగింది. సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పి ఈ కాన్స్టిట్యూన్సీలో మదన్ మోహన్ ఎమ్మెల్యే కూడా ఏ కార్యక్రమం కూడా జరగకూడదు, ఏ పేదవాడు కూడా అన్యాయం జరగకూడదు అని చెప్పి పోలీసు చెప్పడం జరిగింది. చాలా సమస్యలు వచ్చినాయి. కొందరు స్కామ్లు చేస్తున్నారు, ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు, పేపర్లలో మట్టి కొట్టుకుపోతున్నారు, గుంటలు కథలు చేస్తున్నారు. అందరి పనులు కూడా సీజ్ చేయమని చెప్పినాము. మొత్తం కూడా అన్ని కాంట్రాక్ట్స్ని ఎవరైతే లైసెన్స్ లేకుండా నీళ్ళు లేకుండా కూడా సీజ్ చేయమని చెప్పడం జరిగింది అధికారులు. మనకి అధికారులు కూడా సీజ్ చేస్తున్నారు. తర్వాత ప్రతి అధికారి ప్రతి డిపార్ట్మెంట్లో ఇళ్ళకు కానీ రోడ్లకు కానీ మిషన్ పైన నీళ్ళు వస్తలేవు. మరి ఆ మిషన్ పైన డిపార్ట్మెంట్ కూడా అందరికీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఫండ్స్ ఉన్నాయో అంగన్వాడీ కేంద్రాలు కూడా పాతగా కూలిపోతున్నాయి, కొన్ని గ్రామ పంచాయతీలు లేవు. తర్వాత స్కూల్లో అయితే శిథిలావస్థలు ఉన్నాయి, ఇలా రోడ్లు లేవు, స్కూళ్ళల్లో దర్వాజాలు లేవు, వేకెన్సీస్ ఉన్నాయి, టీచర్స్ లేరు. మొత్తం విద్యా వ్యవస్థ కొలాప్స్ అయింది. హెల్త్ రంగంలో కూడా మన డిహెచ్ఓ ఆయన డిస్ట్రిక్ట్ మెడికల్ డిఎంఓ ఆఫీసర్ లక్ష్మణ్ సింగ్ గారు కూడా చెప్పడం జరిగింది. చాలా వరకు పిహెచ్సి సెంటర్లో తాడువారి ఎర్రపాడు ఇట్లాంటి పిహెచ్ సెంటర్లో డాక్టర్స్ లేరు. డాక్టర్స్ కూడా ఫిల్ చేయడానికి కూడా అది కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు పేదవాడికి తాండవ నుంచి గ్రామాల నుంచి పిహెచ్సి దగ్గర వస్తే సరే సదుపాయం సదుపాయం లేదు, మరి వాళ్ళ మీద జరిగింది. తర్వాత ముఖ్యంగా పంట నష్టం జరిగే రైతులకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడడం జరిగింది. మొన్న కూడా తాడవాయి జిల్లాపేట గాంధారంలో విపరీత పంట నష్టం జరిగింది. దాన్ని కూడా మళ్ళీ రేషన్ కార్డు సివిల్ సెంటర్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు మొన్ననే కొత్త పథకం తీసుకుపోతున్నారు, కొత్త రేషన్ కార్డు రావడంలో మేమందరం ఎమ్మెల్యేలు కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. నేను కూడా అడగడం జరిగింది. మా కాన్స్టిట్యూన్సీలో రేషన్ కార్డు లేకుండా చాలా గ్రామంలో ఇబ్బంది పడుతున్నారు. కొత్త రేషన్ కార్డు లేకుండా సార్ నేను ఎలక్షన్
పాటు అందుతుందని వారు కూడా రివ్యూ చేయడం జరిగింది. మరి ఉచిత బస్సు కొంత డిఎం గారు సరిగ్గా మార్చడం బెటర్ రివ్యూ చేసి కొన్ని స్కూల్స్లో ప్రాబ్లం అయితే అది కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పొచ్చు ఏంటంటే ఈరోజు మరి యువత కూడా స్పోర్ట్స్ కూడా లేదు, ఆడుకోవడానికి ఒక స్టేడియం లేదు, రహదారులు కానీ మరి తాడవాళ్ళు కానీ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్తో మాట్లాడాం. మరి మాదిలాంటి బాధలు లేవు, అది కూడా రివ్యూ చేయడం జరిగింది. సో మొత్తానికి అయితే ప్రతి అధికారి కూడా పేదవాడికి పనిచేయాలి. మరి కింద కూడా కొందరు అధికారులు కొందరు లీడర్లతో కుమ్ముకై కొంతమంది కుమ్ముకై లంచాలు తీసుకుంటారనుకున్న మన దృష్టికి వచ్చింది. అది కూడా ఎవరు కానీ లంచాలు కానీ పేదవాళ్ళు కష్టపడితే ఇమీడియట్గా సీరియస్ యాక్షన్స్ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేగా నేను సీరియస్ యాక్షన్ తీసుకుంటాను అని చెప్పడం జరిగాక రాబోయే కాలంలో తప్పకుండా పేదవాడికి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని, ఈ అధికారులు పనిచేస్తుందని, మరి కలెక్టర్ కూడా వారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. చాలా మంచి కలెక్టర్ కావాలి కూర్చొని మరి కలెక్టర్ మంచి పనిచేసి తప్పకుండా ప్రభుత్వ ఏదైతే పథకాలు ఉన్నాయో ఇమ్మీడియట్గా ఇల్లు రోడ్లు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తామని పత్రికాముఖంగా మన విషయంలో నీళ్ళు కూడా తొందరలోనే కొత్త పైపులు చూసి రిపేర్ చేపిస్తారని చెప్తూ మరి మీడియా మిత్రులకు ఈరోజు జరిగిన అధికారుల కలెక్టర్ సమక్షంలో జరిగిన అధికారుల సమక్షం మరి ఇది ఇంతవరకు ఏ కాన్స్టిట్యూన్సీలో కూడా ఇంత పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్లతో కలెక్టర్తో కూర్చొని ఎక్కడ కూడా జరగదని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగినాక మళ్ళీ ఒక్కొక్క డిపార్ట్మెంట్తో పోడుభూముల సమస్య ఉంది, చాలా సమస్య ఉంది. అక్కడ పోడుభూముల సమస్య కూడా రావడం జరిగింది. అయితే ఫారెస్ట్ ఆఫీసర్స్తో మాట్లాడి ఇమీడియట్గా సొల్యూషన్ తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. అది కూడా పోడుభూముల సమస్య కూడా నా దృష్టికి వచ్చిందాక ఈరోజు